ఏపీలో 28కి చేరిన జిల్లాల సంఖ్య ఇవాటి నుండి అమల్లోకి కొత్త జిల్లాలు తుది నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్. ఇవాళ రాయచోటిలో వైసీపీ నిరసన ర్యాలీ. జిల్లా కేంద్రాన్ని తొలగించడంపై ఆందోళన. వేలాదిగా తరలిరావాలని నేతల పిలుపు. ఏపీలో పెన్షన్ల పండగ షురూ. ఒక రోజు ముందుగానే పంపిణీ. ఇంటి దగ్గరే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ. నల్గొండ కలెక్టర్ గా చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్స్ గా సృజన, వినయ్ కృష్ణారెడ్డి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ గా హరీష్, సబితా తలసాని. మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ గా రమణ, పోచంపల్లి. మండలిలో బీఆర్ఎస్ విప్ గా దేశపతి. నల్లమల సాగర్ పేరుతో బనకచెర్ల. సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్. ప్రభుత్వం నిద్రపోతోందని హరీష్ ఆరోపణ. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలే. బనకచెర్లపై పోరాడుతున్నామన్న ఉత్తమ్. సుప్రీంకోర్టులో జనవరి 5న విచారణ. నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఉద్రిక్తత. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వామపక్షాల ఆందోళన. నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏపీలో ఇవాళ రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు. న్యూ ఇయర్ వేళ రాత్రి 12 వరకు దుకాణాలు ఓపెన్. 1 గంట వరకు బార్లకు అనుమతి. తిరుమలలో జోరుగా వైకుంఠ ద్వార దర్శనాలు. వచ్చే నెల 8 వరకు దర్శనాలు. టోకెన్స్ ఉన్న భక్తులకే అనుమతి. తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న చలి. తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD. ఇంద్రకీలాద్రిపై కొత్త సంస్కరణలు. టికెట్ స్కానింగ్ పాయింట్ దగ్గరే లడ్డూ పంపిణీ. ప్రసాదం పంపిణీలో పారదర్శకతకు చర్యలు. ద్రాక్షారామంలో కొత్త శివలింగం ప్రతిష్టాపన. వేద పండితులు, అర్చకుల శాంతి పూజలు. శివలింగం విధ్వంసంపై స్థానికుల నిరసన. న్యూ ఇయర్ వేడుకల పేరుతో న్యూసెన్స్ వద్దు. భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. వరంగల్ పోలీసుల హెచ్చరిక. మధ్యప్రదేశ్ లో కాటేసిన కలుషిత నీరు. 2 మృతి, 100 మందికి అస్వస్థత. ఆసుపత్రిలో కొనసాగుతోన్న చికిత్స. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. శాఖల వారీగా పనితీరుపై మోదీ సమీక్ష. కొత్త ఏడాది లక్ష్యాలపై దిశానిర్దేశం. T20లో శ్రీలంకపై భారత మహిళా జట్టు విజయం. ఉత్కంఠ పోరులో 15 పరుగుల తేడాతో గెలుపు. 5 T20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన